హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తేజ టాక్. అసలు ఇంట్లో బాదం పాలు చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. అబ్బా అసలు సూపర్గా ఉందనుకోండి. అసలు ఒకసారి ట్రై చేయాల్సిందే ఎవరైనా కూడా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు, ఇలాచీ, డ్రై గ్రేప్స్, అలాగే కస్టర్డ్ పౌడర్, అలాగే పాలు ఒక ప్యాకెట్ ఉంటే తీసుకోండి, అలాగే ఆల్మండ్స్ బాదం పప్పు, అలాగే చక్కెర, ఇవన్నీ ఉంటే చాలు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండి పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు అయితే కాచి పెట్టుకోండి, ఒక పొంగు వచ్చేలాగా చేసుకోండి. ఆ తర్వాత బాదం పప్పు, డ్రై గ్రేప్స్ ఇవన్నీ కూడా మిక్సీకి పట్టించండి. తర్వాత దాన్ని పాలల్లో పోయండి, ఒక పొంగు వచ్చిన తర్వాత పోయండి. ఇంకా అలాగే ఆ తర్వాత దాన్ని బాగా మిక్సింగ్ చేయండి. సో ఈ మిక్సింగ్ చేసే ప్రాసెస్లోనే సీక్రెట్ అంతా ఉంటుంది, ఎందుకంటే అలా మిక్స్ చేసి వదిలేయకూడదు, తిప్పుతానే ఉండాలి. ఇంకా ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ని పొడులుగా లేకుండా మొత్తం మిక్సీ అయ్యేటట్టు చేసుకొని దాన్ని మళ్ళీ కూడా మనం పాలల్లో మిక్సప్ చేసుకోవాలన్నమాట. అది కూడా తిప్పుకుంటూ చేసుకోవాలి. అలా చేస్తేనే అది మొత్తం పాలల్లో మొత్తానికి కలుస్తుంది అనమాట, గడ్డలుగా అలాగ ఏమీ లేకుండా కూడా. మీరు అలా చేసుకొని తర్వాత మళ్ళీ కొన్ని ఆల్మండ్స్, కాజు పక్కన పెట్టుకొని వాటిని కట్ చేసి పెట్టుకోండి. ఇంకా అలాగే చక్కెర కూడా తీసి పెట్టుకోండి. చక్కెర వేసిన తర్వాత అంటే ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత చక్కెర వేయాలి. ఇంకా ఆ తర్వాత కట్ చేసుకున్న కాజు ఇవన్నీ కూడా తర్వాత 3వ పొంగప్పుడు వేసుకోండి. తర్వాత వీటన్నిటిని కూడా ఇంకా మిక్సప్ చేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఆ ప్రాసెస్లో మొత్తం మనకు అర్థమైపోతుంది. ఇంకా అలా తిప్పుకుంటూ ఉండడమే. వన్స్ మీకు అర్థమైపోద్ది మనకి ఎక్కడ ఆపియాలని చెప్పి. అంటే బ్యాచిలర్స్ అయితే మనకు తెలియకపోవచ్చు, మనకు థిక్నెస్ లేయర్ బట్టి అర్థమైపోద్ది. అదే ఇంట్లో ఉన్న పేరెంట్స్కి అయితే ఈజీగా అర్థమైపోద్ది, ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు ఎంత చక్కెర కావాలి అదంతా కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి మనం ఏం చెప్పబడలేదు మన పేరెంట్స్కి. వాళ్ళకి అర్థమైన సందర్భంలో ఇంకా ఆపేసుకొని ఇంకా వేడిగా ఉన్నప్పుడు హాట్ బాదం అని చెప్పి అనొచ్చు. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం కూల్గా బాదం పాలు. చూసారా మాకైతే ఎంత థిక్గా వచ్చేదాకా నేనైతే చేశాను. నేను ఇలా చేసుకున్న తర్వాత హాట్ బాదం టేస్ట్ చేశాను, నిజంగా సూపర్గా ఉంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ కూల్ బాదానికి ట్రై చేశాను. తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి గ్లాసెస్ పక్కన పెట్టుకొని మీకు కావాల్సినంత క్వాంటిటీలో మీరైతే చేసుకోండి. మా ఇంట్లో అయితే నాకు మా బ్రదర్ కోసం కాబట్టే నేను ఇలా చేసుకున్నాను. సో వేడిగా ఉన్నప్పుడు హాట్ బాదము తాగాము, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలాగా కూల్ బాదం కోసము పెట్టుకున్నాం. లిటరల్గా చెప్పాలంటే నిజంగా సూపర్గా, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చేస్తే ఇలా వస్తుందని కూడా అనుకోలేదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. ఎందుకంటే నాకు బాగా వచ్చింది కాబట్టి నేను వీడియో తీయగలిగాను గట్టిగా. సో మాకైతే ఇద్దరమే కాబట్టి ఈ 2 గ్లాసులు కూల్ బాదము, అలాగే నైట్ చేసినప్పుడే ఆ టేస్టు మా వల్ల కాలేక హాట్ బాదమే తాగేసాము. సో అంత బాగుందన్నమాట. సో మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టేస్ట్ వైజ్గా చూస్తే సూపర్గా ఉంది, లిటరల్లీ వర్త్ అనే చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ లైక్ చేయండి. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై.